ఐ మీన్ ఓకే. థాంక్ యూ డెఫినెట్ గా అవినాష్ గారు. ఒకటండి, ఆ! మహిళలు అక్క చెప్పినట్టుగా మాకు ఎంపవర్మెంట్ అనేది పూర్వకాలం నుంచే ఉన్నది. హ్మ్. 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 ఇప్పుడు అంటే కొన్ని ఉదాహరణలు, ఇప్పుడు మనము ఒక పెళ్లి చేస్తాం. హ్మ్. పెళ్లి చేస్తే కార్డులో ఏం కొట్టిస్తాము అవినాష్ గారు చెప్పండి? శ్రీమతి అండ్ శ్రీ. శ్రీ అని కొట్టిస్తా. అవును, కరెక్ట్. అక్కడ అక్కడ మహిళ ఎక్కడ ప్రథమ స్థానం ఇచ్చారు మనకు. హ్మ్. హ్మ్. దేవతల పేర్లు అక్క చెప్పినట్టుగా దేవతల పేర్లు కూడా మనకు ఒక కళ్యాణం జరుగుతూ ఉంటది. ఎవరి కళ్యాణం అని చెప్తాము? సీతారాముల కళ్యాణం అని చెప్తాము. అవును. ఒక పూజకు పోతాము, శివపార్వతుల కళ్యాణం అని చెప్తాము. ఇలా మనము మహిళకు ఎప్పటి నుంచో మనకు పురాణ కాలం నుంచి కూడా మనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. మన సంస్కృతిలో, మన సాంప్రదాయాలలో ఇంకోటి సునీతారెడ్డి గారు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా అక్కడ దాకా ఎందుకండి, మన దేశమే భారతదేశం, భారత మాత. కరెక్ట్ కరెక్ట్. నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా. నదులు కూడా మొత్తం ఉన్న నదులన్నిటికీ మన మాటల పేర్లు పెట్టారు. ఇంకో మాట చెప్పండి సునీత గారు, రమ గారు, ఒక్క మాట. ఐఎమ్ సారీ, భార్య భర్తలు అని అంటారు తప్ప భర్త భార్యలు అన్నారు. భార్యాభర్తలు అంటారు సార్, భార్యాభర్తలు అంటారు. కరెక్ట్, అదే అంటున్నా నేను. ఎక్కడైనా మన పురాణాల కాలం నుంచి కానీ, వేద కాలం నుంచి కానివ్వండి, మనకు ఏ కాలం నుంచి అయినా కూడా మహిళకు ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మహిళకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఎందుకు అంటే అసలు ఇంటికి ఇలవేల్పు కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇంటికి ఇలవేల్పు మహిళ లేని ఇల్లు ఒక్కసారి వెళ్ళి చూడండి. అట్లీస్ట్ ఒక మహిళ లేని ఇంటికి we should not imagine such kind of homes. No, we should not. రమ గారు, ఒక్క మాట మీరు ఏదో చెప్తా ఉన్నారు, ఒకసారి చెప్పేస్తే విల్ కంక్లూడ్ ఇట్. లేదు, ఒకటే మనం ఫైనల్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ గొప్పతనాలు ఉన్నా సీతని అగ్ని ప్రవేశం చేయించారు. సీత తిరుగుబాటు చేసింది. అంటే రాముడు నా దగ్గరికి వచ్చేసాయంటే తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది, రాముడి దగ్గరికి వెళ్ళలేదు. సో మనము తిరుగుబాటును కూడా గుర్తుంచుకోవాలి, ప్రాతిపత్యాన్ని మాత్రమే కాకుండా. కాబట్టి అణిచివేత అంటే పురాతన చరిత్ర మనకి ఘనమైన చరిత్ర ఉంది. అణిచివేతలో ఉన్నాము, అణిచివేత నుంచి నిలబడడానికి ట్రై చేస్తున్నాము. ఆ నిలబడే చరిత్రని మనము అందిపుచ్చుకోవాలి, భవిష్యత్తుకు తీసుకెళ్ళాలి. రైట్, వండర్ఫుల్. ఇట్ వాస్ అ గ్రేట్ మీటింగ్. ఖచ్చితంగా అక్క. ఇప్పుడు మన దేవతలే మనకు స్ఫూర్తి. సత్యభామ, శ్రీకృష్ణుని అక్కడ పెట్టి సత్యభామ యుద్ధం చేసిన కాలం చూసినాము. ముక్కోటి దేవతలు మహాశక్తి పార్వతీదేవి గారిని ప్రార్థించడం చూసినాము. అంటే మహిళకి ఎంత శక్తి ఉందో మనకి ఎగ్జాంపుల్స్ గా అప్పటి నుంచే చూపించారు. ఇప్పుడు కూడా మనం అదే శక్తితో ముందుకు వెళ్ళాలి. ఈ రోజు ఒక్క రోజు కాదు అక్క, 365 రోజులు మనం ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉండాలి. మన శక్తిని, మన శక్తి స్వరూపాన్ని, మన సామర్థ్యాన్ని, మన బలాన్ని మనం చూపించాలి ఈ సమాజానికి. రైట్ సునీత గారు, ఆ స్టేట్మెంట్ పైన సునీత గారికి, రమాదేవి గారికి, పావని